అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల అక్కడ ఉన్న ప్రజలు కాలుష్యం బారిన ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చి గంగవరం పోర్టు అలాగే స్టీల్ ప్లాంట్ కొన్ని కంపెనీల వల్ల అనేక పొల్యూషన్ వచ్చి అనేక జబ్బులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మళ్ళీ అంబుజా సిమెంట్ వస్తే ఇంకా కాలుష్యం పెరిగి ఆ ధూళి అంతా ఇప్పుడు ప్రజలకి ఇంకా జబ్బులు ఎక్కువయ్యి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము తిరస్కరిస్తున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే జీవీఎంసీ ఏదైతే ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ప్రజలందరూ వ్యతిరేకించారు అక్కడ అంబుజా సిమెంట్ వద్దని చెప్పి. కాకపోతే పబ్లిక్గా అక్కడ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వద్దు ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం అని చెప్తున్నారు తప్ప మీడియా సమావేశాల్లో కానీ కనీసం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళో చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే ఏదైతే జీవీఎంసీ లేకపోతే అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పి వాళ్ళతో చెప్పించడంలో విఫలమయ్యారని మేము అనుకుంటున్నాం. దాన్ని వెంటనే రద్దు చేయాలి. లేని ఏళ్ళ పెద్ద పోరాటం చేసి మళ్ళీ అది ఏర్పాటు అవ్వకుండా ఉండడానికి ప్రజలందరూ సేకరించి మళ్ళీ ఏదైనా పెట్టే అవకాశం ఉంటే దాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ప్లాంట్ వస్తే జబ్బులు వస్తాయి, ప్రజలు కాలుష్యం బారిన పడతారు. తర్వాత అక్కడ ఉన్న వాటర్ అంతా కాలుష్యం అవుతుంది. దానివల్ల అనేక గుండె జబ్బులు, లివర్ జబ్బులు, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, అనేకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బుల వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు. హాస్పిటల్ పాలవ్వాలంటే మెడికల్ ఈరోజు చూశారు మీరు. ఆరోగ్యశ్రీ ఉందంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 25 లక్షల నుంచి 2,50,000 తీసుకొచ్చారు. దాన్ని ఎంతమందికి కొంతమంది కార్డులు ఉంటే వర్తిస్తేనే కొన్ని లేదు, కొంత డబ్బులు కట్ట కొన్ని హాస్పిటల్ కూడా తీసేస్తారు. దానివల్ల ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. కుటుంబంలో పెద్దవారికి ఏదైనా జబ్బు వస్తే కనీసం చిన్న మళ్ళీ కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం. దాన్ని అంటే రద్దు చేయాలని తెలియజేస్తున్నాం. ఏ పరిశ్రమ అంటే ప్రజలకు ఏదైతే ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా ఉంటుందో అలాంటి పరిశ్రమలు పెట్టుకున్న ఇబ్బంది లేదు. కానీ కాలుష్యపరితమైన ధూళి దుమ్ముతో వచ్చినవి, తర్వాత వాటర్ కలుషితమైనవి, తర్వాత దానివల్ల కరెంట్లు కొంతమందికి కరెంటు వాటి వల్ల ఇబ్బంది అయినవి అలాంటివి వస్తే వ్యతిరేకిస్తాం.